అవునా మీకినా బయట తిరిగేటప్పుడు బండికి తాళం అట్నే ఉంచి అలవాటు ఉన్నదా? బండికే తాళం పెట్టి 5 నిమిషాల్లో వస్తా, మన బండి వాడు కొట్టేస్తాడు అనే మొండి ధైర్యం మీకేమైనా ఉన్నదా? అయితే మీరు ముచ్చట ఖచ్చితంగా చూడాల్సిందే, మీ కొరకే పట్టుకొచ్చేసినాం. ఇంకోసారి ఏంటన్నా బండి పెడితే తాపకోసారి కన్నార్పకుంటా చూస్తారు ఈ ముచ్చట చూసిరంటే. అబ్బా ఏం దేడు హుషారుగాళ్ళు ఉన్నారు. నిమిషంలో దుకాణం ముంగట పెట్టిన బండిని ఎట్లా కొట్టేసుకపోయిండో చూడురి దొంగ తాసిడిగాడు. సికింద్రాబాద్ లో ఉన్న మార్కెట్ గల్లీ. అప్పుడే గుడికి తాళం పెట్టి ఇంటికి పోదామని ఈ పంతులు బయలుదేరిండు. నడిమిట్ల మెడికల్ షాప్ లో మందులు తీసుకుందామని షాప్ ముంగట బండి ఆపిండు. పాడైపోను అట్లా పోయి ఇట్లా వస్తా అనుకున్నట్టున్నాడు. ఆయన బండికి తాళం అట్లనే పెట్టినట్టున్నాడు. అక్కడ చూడరాదురి ఆడిదాన్నే చికెన్ దుకాణం ముంగట తిరిగే కుక్క లెక్కనే పసుపు రంగు టీషర్ట్ వేసుకున్నాడు. వాడు తిరుగుతున్నాడు చూస్తురా. పంతులు అట్లా లోపడి పోగానే వీడిట్లా బండి కాడికి వచ్చిండు. బండి నాదే అన్నంత కాన్ఫిడెన్స్ గా షాల్ చేసుకొని బుర్రు అని వెళ్ళిపోయిండు. అవి చూడురి. ఇక ఇదంతా గల్లీలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. పాపం పంతులు నేను గుడికి వచ్చిన వాళ్ళందరూ చల్లగుండాలని శటకోపం పెడితే వీడెవడో నాకే నాశనం అయిపోవాలని శటకోపం పెట్టిపోయింది కదా, వాడు ఏడున్నవాడు నాశనం అయిపోతాడని పాపం శపించి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి వచ్చిండట. ఎంత కష్టపడి ఈఎంఐలో కొనుక్కున్నాడో ఏందో పాపం పంతులు బండి. చూసిరు కదా, దుకాణంలో ముంగడ బండ్లు పెట్టినప్పుడు హ్యాండిల్ లాకులు వేసినా సరే అప్పుడప్పుడు లుక్ వేసుకొని చూస్తూనే ఉండాలి. దుకాణంలో ముంగడ వాచ్మెన్లు ఉంటే 10 రూపాయలు ఇస్తే బండిని చూస్తుండే అప్పుడప్పుడు అని చెప్పిపోవాలి. కానీ ఉత్తగా నమ్మిపోయే రోజులు లేవు ఇప్పుడు.